ఓం శ్రీమాత్రే నమః. దుర్గమ్మ తల్లి తన బిడ్డలని ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండమని అమ్మ ఆశీర్వదిస్తుంది. అమ్మ తన బిడ్డలని సుఖ సంతోషాలుగా జీవితాన్ని గడపడానికి ఒక మార్గం కూడా చూపించబోతుంది. అమ్మ తన బిడ్డలందరి కోసం ఈరోజు ఇక్కడికి వచ్చి కొన్ని విషయాలు చెబుతుంది. అమ్మ, మీ పాదాలకి మీ బిడ్డలందరూ మేమందరం తల్లి కోటి కోటి ప్రణామాలు చేస్తున్నాం. అమ్మ జగన్మాత, ఆది పరాశక్తి, జగజ్జనని, ఈశ్వరి, శంకరి, అమ్మ నీ యొక్క ఆశీర్వాదం అనుగ్రహం ఎల్లప్పుడూ నీ పిల్లలందరిపై ఉంచు తల్లి. అలాగే నీ బిడ్డలని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండు. ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు ఏవి వచ్చినా అన్నీ నువ్వే చూసుకో తల్లి. నువ్వే సదా మా అందరికీ తోడుండి ముందుకు నడిపి తల్లి. జగన్మాత, మీ పాదాలకు కోటి కోటి ప్రణామాలు. తల్లి ఈరోజు మనకు ఏం చెప్పబోతుందో మనము ఈరోజు తెలుసుకుందాం. అమ్మ మిమ్మల్ని రెడీగా ఉండమని చెబుతుంది. ఎందుకంటే మీ వైపు కొన్ని మంచి పాజిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి. అలాగే ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. మీరు త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నారు. అది ఒకటి కాదు, చాలా గుడ్ న్యూస్ వినబోతున్నారు. మీకు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం అనుగ్రహం కలగబోతుంది. మీరు ప్రిపేర్ అయి ఉండండి. అలాగే మీ వైపు స్వచ్ఛమైన ప్రేమ, అమూల్యమైన ప్రేమ కూడా రాబోతుంది. వీటినన్నిటినీ స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీరు ఏదో ఆలోచిస్తూ ఏవో టెన్షన్స్ అవి ఇవి పెట్టుకొని మైండ్ని పాడు చేసుకోకండి. ఎందుకంటే ఇలాంటివి చాలా తక్కువగా మన వైపు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడే వాటిని మనం స్వీకరించాలి. ఇవన్నీ మీ వైపు రాబోతున్నాయి, వాటిని మీరు స్వీకరించండి. ఇవే కాకుండా ఇంకా మీ వైపు చాలా అంటే చాలా మంచివి, అమూల్యమైనవి వస్తువులైనా కానీ, ప్రేమ కానీ, ఆపర్చునిటీసే కానీ, అంతకన్నా మించిన అమూల్యమైనవన్నీ మీ వైపు కొన్ని వస్తున్నాయి. వాటిని తిరస్కరించకుండా మీరు వాటినన్నిటినీ స్వీకరించండి. అలాంటివన్నీ చూసి మీరు ఆశ్చర్యానికి, అద్భుతానికి ఫీల్ అవుతారు. మీ వైపు చాలా బ్లెస్సింగ్స్ కూడా వస్తున్నాయి. ఎంతోమంది మిమ్మల్ని ఆశీర్వదించారు. మీరు ఎంతోమందికి సహాయపడారు. అలాగే వాళ్ళకు కొన్ని మంచి మంచి పనులు చేశారు. ఎంతోమందికి ఎన్నో విధాలుగా హెల్ప్ చేశారు కదా. వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ అన్నీ మీకు చేరుతున్నాయన్నమాట. అలాగే భగవంతుడు మిమ్మల్ని హీల్ చేయబోతున్నాడు. మీరు కొన్ని విషయాలలో ముందుకెళ్తున్నారు కానీ మీకు అర్థం కావట్లేదు ఎట్లా చేయాలి, ఏం చేయాలని. ఆ విషయాలలో స్వామి కానీ, తల్లి కానీ మిమ్మల్ని హీలింగ్ ఇస్తున్నారనమాట. మీకు కొన్ని విషయాలలో మీకు హీల్ చేయబోతున్నారు. మీకు కొన్ని చోట్ల హీలింగ్ అవసరం ఎక్కువగా ఉంది. వాటిని తల్లిదండ్రులు హీల్ చేయబోతున్నారు. ధ్యానంలో కానీ, పూజలో కానీ మీకు మానసికంగా చేసే కొన్ని వాటిలో తల్లిదండ్రులు మీకు హీలింగ్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అంటే మీరు ధ్యానం చేసేటప్పుడు మీరు కాన్సన్ట్రేషన్గా ధ్యానం చేయలేకపోవడము, పూజ చేసేటప్పుడు ఏవో ఆలోచనలు రావడము, కొన్ని ఇబ్బందులను మీరు ఫేస్ చేస్తున్నారు కదా. అలాంటి వాటిల నుంచి అమ్మ మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీరు మంచిగా ధ్యానం చేసుకునేలా, పూజ కూడా ప్రశాంతంగా చేసుకునేలా, ఎలాంటి ఆలోచనలు లేకుండా అమ్మ వైపే మీ దృష్టి అంతా ఉండి మీరు ఏ విధంగా చేసుకోవాలనుకుంటున్నారో అలా చేసుకునేలా, ఏ విధంగా మీరు ధ్యానంలో, పూజలో, భక్తిలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అలా మీకు చేసుకునేలా తల్లిదండ్రులు మిమ్మల్ని హీల్ చేసి, మిమ్మల్ని రెడీ చేసి ముందుకు నడిపిస్తారన్నమాట. విధంగా మీకు హీలింగ్ ఇవ్వబోతున్నారన్నమాట. ఇంకా మీరు ఇక చాలా వరకు వీటిలో రికవర్ అయినట్లే. మీకు కనబడుతున్నది, మీరు సుఖంగా, సంతోషంగా ఫీల్ అవుతున్నది అన్నీ మీకు తెలిసిపోతుంది. మీకు కనపడతాయి అన్నమాట. మీరు సుఖంగా ఉంటున్నాము, మేము సంతోషంగా ఉంటున్నాం జీవితంలో అని. భక్తి మార్గంలో మీరు రెడీగా ఉండండి. ఏవైతే మీకు రాబోతున్నాయో వాటిని మీరు స్వీకరించడానికి. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ అమ్మ మీకోసం ఇంత చెబుతుందండి.
కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. కమెంట్లో మాత్రం మర్చిపోకుండా అమ్మకు ధన్యవాదాలు తెలుపుకోండి. అమ్మ మీకోసం నిన్ను అనుగ్రహిస్తుంది కదా, అమ్మ కోసం ధన్యవాదాలు తెలుపుకోండి. బెల్ని ఆన్లో పెట్టుకోండి. అమ్మ ఎప్పటికప్పుడు మాట్లాడినే మీ వరకు చేరుతుంది. మర్చిపోకుండా ఇవన్నీ చేయండి. అమ్మ చెప్పిన మాట వింటూ అమ్మ బాటలో నడవండి, మంచి మార్గాన్ని ఎంచుకోండి, మంచిగా ఉండండి. జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.